ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ధర్మవరం. ఈ టికెట్ కోసం టీడీపీ యువనేత పరిటాల వారసుడు పరిటాల శ్రీరామ్ పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ ఇన్ఛార్జిగా ఇక్కడ ఉన్నారు. అయితే ఈ టికెట్ను తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత బీజేపీ బాట పట్టిన గొనుగుంట్ల సూర్యనారాయణ ఉరఫ్ వర్ధాపురం సూరి ఆశిస్తున్నారు. టీడీపీ బీజేపీతో జట్టు కడితే ఈ టికెట్ ఆయనకే వెళ్లనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎలాగైనా ఈ స్థానాన్ని దక్కించుకోవాలని సూరి భావిస్తున్నారు. ఈ వ్యూహాన్ని పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గానికి 4.5 ఏళ్లుగా తాను ఇన్ఛార్జిగా ఉన్నానని ఇప్పుడు వేరే వారికి ఎలా అవకాశం ఇస్తారని కొన్నేళ్లుగా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే తరచుగా వివాదాలకు దారితీస్తుంది. ఇక్కడ ఇప్పుడు నేరుగా ఇరుపక్షాలు రోడ్డెక్కడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆధిపత్య రాజకీయాలను బహిర్గతం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సూరికి టికెట్ ఇవ్వరాదనేది శ్రీరామ్ మాట. ఇదే విషయాన్ని ఆయన కొన్నేళ్లుగా టీడీపీలోనే చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూరి రాకను అడ్డుకుంటానని శ్రీరామ్ పదే పదే వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు చూస్తే పెనుకొండలో నిర్వహించిన టీడీపీ కీలక ప్రచార కార్యక్రమం రా కదిలిరా సభకు వర్ధాపురం సూరి కూడా జనాన్ని తరలించారు. బీజేపీకి చెందిన సూరి తమ పార్టీ కార్యక్రమానికి జనాన్ని తరలించడంపై పరిటాల శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా పార్టీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య వంటి వారు కూడా ఇక్కడ పాల్గొనడంతో వారిని మచ్చిక చేసుకునేందుకు సూరి ప్రయత్నిస్తున్నారని శ్రీరామ్ భావిస్తున్నారు. సూరి తరలిస్తున్న వాహనాలను బత్తెలపల్లి వద్ద పరిటాల శ్రీరామ్ అనుచరులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ శ్రేణులు రోడ్డుపై నిరసనకు దిగారు. ధర్మవరం టికెట్ విషయమై పరిటాల శ్రీరామ్, వర్ధాపురం సూరి మధ్య రానున్న రోజుల్లో తీవ్ర స్థాయిలో గొడవలు జరిగే ప్రమాదం ఉందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉంటే పరిటాల కుటుంబానికి 1 టికెట్ ఇస్తామని గతంలోనే చంద్రబాబు స్పష్టం చేశారు. రాప్తాడును ఇటీవల ప్రకటించారు కూడా. ఇక్కడి నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత పోటీ చేయనున్నారు. కానీ శ్రీరామ్ మాత్రం తన తండ్రి నియోజకవర్గం ధర్మవరం తనకే కావాలని పట్టుపడుతున్నారు. మరి ధర్మవరంలో ఎవరికి టికెట్ దక్కుతుందో అనేది వేచి చూడాలి.